నమస్కారం. సత్య టీవీ వార్తలకు స్వాగతం. సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 17న ఇంగ్లాండ్ లో రీడింగ్ అనే నగరంలో జన్మించారు. ఆయన తండ్రి హెన్రీ కాల్వెల్లీ కాటన్ 10 మంది సంతానంలో సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 17న ఇంగ్లాండ్ లోని రీడింగ్ అనే నగరంలో జన్మించాడు. ఆయన తండ్రి హెన్రీ కాల్వెల్లీ కాటన్ 10 మంది సంతానంలో ఆర్థర్ కాటన్ 10వ. చిన్నతనం నుంచే గణితం మరియు ఇంజనీరింగ్ పట్ల అమితమైన ఆసక్తి చూపేవాడు. తన 15వ ఏటనే మిలిటరీ సెమినరీలో చేరి ఆపై ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇంజనీర్ గా శిక్షణ పొందారు. భారతదేశానికి రాక 1821లో కేవలం 18 ఏళ్ల ప్రాయంలో ఆర్థర్ కాటన్ మద్రాసులోని మద్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ లో సెకండ్ లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన భారతదేశానికి వచ్చిన కొత్తలో ఇక్కడి నదుల ప్రవాహం, వృధాగా సముద్రంలో కలుస్తున్న నీరు మరియు మరోవైపు కరువుతో అల్లాడుతున్న ప్రజలను చూసి తీవ్రంగా చలించిపోయారు. ముఖ్యమైన సేవా కార్యక్రమాలు కావేరీ నదిపై అప్పర్ ఆనకట్ట కాటన్ చేసిన మొదటి అద్భుతం. కావేరీ నదిపై ఆనకట్ట తంజావూరు జిల్లా కరువుతో అల్లాడుతున్న సమయంలో ప్రాచీన కల్లనై ఆనకట్టను స్ఫూర్తిగా తీసుకుని అప్పర్ ఆనకట్టను నిర్మించారు. ఇది విజయవంతం కావడంతో ఆయన పేరు మారుమోగిపోయింది. గోదావరి డెల్టా అపర భగీరథుడు 1830-40 మధ్య కాలంలో ఉభయ గోదావరి జిల్లాలో భయంకరమైన కరువును ఎదుర్కొన్నాయి. ఆకలి చావులు, పిల్లలను అమ్ముకునే దైన్యం చూసి కాటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణానికి అనుమతి సాధించారు. నిర్మాణ కౌశలం. గోదావరి నది వెడల్పుగా ఉండడంతో ఆనకట్ట కట్టడం అసాధ్యమని అందరూ భావించారు. కానీ కాటన్ గుర్రంపై రోజుకు 17 మైళ్ల తిరిగి నది లోతును కొలిచి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రజల భాగస్వామ్యం. స్థానిక కార్మికులు, ప్రజల సహకారంతో కేవలం 5 ఏళ్లలోనే ధవళేశ్వరం ఆనకట్టను పూర్తి చేశారు. దీనివల్ల లక్షలాది ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. కృష్ణా బ్యారేజీ మరియు విశాఖ పోర్ట్. గోదావరి ఆనకట్ట విజయవంతం అయ్యాక విజయవాడ వద్ద కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మాణానికి ఆయనే పునాది వేశారు. అలాగే విశాఖపట్నం రేవు నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సలహాలను కూడా ఆయనే అందించారు. కాటన్ దొర విశిష్టత, ఆయన కేవలం ఇంజనీర్ మాత్రమే కాదు, గొప్ప మానవతావాది. బ్రిటిష్ ప్రభుత్వం కేవలం పన్నుల కోసం ఆలోచిస్తే కాటన్ మాత్రం నీరు ప్రజల ఆస్తి, దాన్ని ప్రజలకు అందించాలి అని వాదించేవారు. ఆనకట్టల వల్ల లాభం లేదని విమర్శించిన అధికారులను ఎదిరించి తన పదవిని సైతం పణంగా పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేశారు. నీటి రవాణా వల్ల తక్కువ ఖర్చుతో సరుకులు రవాణా చేయవచ్చని 170 ఏళ్ల క్రితమే నిరూపించారు. చివరి దశ మరియు కీర్తి. భారతదేశంలో సుమారు 40 ఏళ్ల పాటు సేవలు అందించిన కాటన్ 1860లో పదవి విరమణ పొంది ఇంగ్లాండ్ వెళ్లిపోయారు. అక్కడ కూడా భారతదేశ నీటి పారుదల రంగానికి సలహాలు ఇస్తూనే ఉండేవారు. 1899 జూలై 24న ఆయన తుది శ్వాస విడిచారు. నేటికి సజీవం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోనసీమ మరియు గోదావరి జిల్లాల్లో ప్రతి రైతు ఇంట్లో కాటన్ దొర ఫోటో ఉంటుంది. దేవుడితో సమానంగా ఆయన్ను పూజిస్తారు. బ్రిటిష్ వారు మనల్ని పాలించారు, కానీ సర్ ఆర్థర్ కాటన్ మాత్రం మనల్ని పోషించారు. నేడు ఆయన 223వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జల వనరుల ప్రాజెక్టులు పూర్తి కావాలని, భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆశిద్దాం. సర్ ఆర్థర్ కాటన్ గారికి ఘన నివాళులు.